బిల్లులను పెండింగ్ లో ఉన్న మెస్ బిల్లులను పెండింగ్ లో ఉన్న మెస్ బిల్లులను వేతనాలను మధ్యాహ్న పోయిన కార్మికులకు వేతనాలను గుర్తింపు కార్డులు యూనిఫామ్ గుర్తింపు కార్డులు వార్తిల్లాలి. మధ్యాహ్న పోయిన కార్మికుల ఐక్యత. మధ్యాహ్న పోయిన గ్రాములకు గ్రాడ్యుయేటీ వెంటనే మధ్యాహ్న పోయిన కార్మికులకు గ్రాడ్యుయేటీ వెంటనే ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపైన ఈరోజు ఈ కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం తెలియపరుస్తున్నాం. ప్రధానంగా ఈరోజు గత జూన్ నుంచి ఇంతవరకు కూడా బిల్లులు కానీ వేతనాలు కానీ చెల్లించలేదు. ప్రతి నెల జీతాలు వేస్తే వాళ్ళకి ఇచ్చేటువంటి 3,000 కూడా 4 నెలలు 5 నెలలు పెండింగ్ పెడితే వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా పోషించాలని ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది. మేము అధికారానికి వచ్చిన వెంటనే మహిళలు నుంచి 270 రూపాయలు జీతం వస్తూ ఉంది. కానీ ఈరోజు మధ్యాహ్నం భోజన కార్మికులకు 100 రూపాయలు, అది కూడా ప్రతి నెల జీతం వేయడం లేదు. ఈరోజు గ్రాడ్యుయేటీ ఆశాలకు అంగన్వాడీలకు ఇంప్లిమెంట్ చేస్తామని ప్రకటన చేసింది. మరి సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 80,000 మంది మధ్యాహ్న భోజన కార్మికులు పనిచేస్తూ ఉంటే వాళ్ళకి కూడా గ్రాడ్యుయేటీ ఇవ్వాలని ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకి భోజన పథకం అమలు చేస్తామని జనవరి నుంచి ప్రకటించడం జరిగింది. వీళ్ళు కూడా కిచెన్ లేకపోయినా రూమ్ లేకపోయినా హై స్కూల్ నుంచే సప్లై చేస్తున్నారు. నా పేరు జయలక్ష్మి, మిడ్ డే మీల్స్లో జిల్లా మెంబర్గా ఉన్నాను. నేను 2003 నుంచి మిడ్ డే మీల్ చేపిస్తూ ఉన్నాము. 20 ఏళ్ళు పైగా 22 సంవత్సరాలుగా పనిచేస్తున్న మిడ్ డే మీల్స్ ఇంతవరకు 7 సంవత్సరాలు ఫ్రీ సర్వీస్ చేస్తాము. దాని తర్వాత 1000 రూపాయలు ఇచ్చినారు. దాని తర్వాత 3,000 చేస్తారు. ఆఫ్టర్ ఆల్ 23 ఏళ్ళకి 3,000 జీతం అంటే ఎవరన్నా చెప్తే ఎవరన్నా నవ్వుతారు. పొయ్యిల కాడ చేస్తూ ఉన్నాము, మళ్ళీ స్టవ్ల కాడ. మాకు సిలిండర్ కూడా ఫ్రీ లేదు. గవర్నమెంట్ ఏమి ఎలిజిబిలిటీ లేదు, కాలిపోయినా లేదు, బతుకున్నా లేదు. మాకు మిడ్ డే మీల్స్ వాళ్ళకి ప్రభుత్వం గుర్తింపు కార్డు కూడా లేదు. ఎవరని చెప్పుకొని ఇప్పుడు అంగన్వాడీ వాళ్ళకి యూనిఫామ్ ఇచ్చి మా మిడ్ డే మీల్స్ ఏముండదు. గుర్తింపు గవర్నమెంట్కి ఏం కళ్ళు లేవా, జీతాలు లేవు, గుర్తింపు లేదు. మేము మాత్రం ఎందుకు వంట చేయాలి? కాబట్టి దయచేసి మాకు జీతాలు పెంచండి. మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగంగా గుర్తించండి చాలు. మాకు జీతాలు 3,000 అంటే ఎవరన్నా నమ్ముతారా? రోజుకు 100 రూపాయలు. ఇంట్లో వాళ్ళ పిల్లల్ని చూసుకోవాలా, భర్తను చూసుకోవాలా. మధ్యాహ్న భోజనం అంటే 3 గంటలు అవుతుంది హై స్కూల్ వాళ్ళకి. అయితే మేము 1-1:30 ఇంట్లోకి పోతాం. 3,000 తీసుకొని ఎవరు పనిచేస్తారు? గవర్నమెంట్కి ఏమో ఆ మాత్రం తెలియదా? దాంట్లో కూడా ప్రభుత్వాలు 2 రకాలుగా 2,000 ఒకసారి, 1,000 ఒకసారి. అది కూడా ఒక నెల వేస్తే 3 నెలలు లేదు. ఏం వంట చేసేది చెప్పండి మీరే. గవర్నమెంట్ కళ్ళు మూసుకుందా తీర్చిందా మాకైతే అర్థం కాలే. వంట వాళ్ళు శాపాలు మాత్రం గవర్నమెంట్కి తప్పకుండా ఆర్కేఎస్ఆర్ హై స్కూల్లో నేను వంట చేస్తున్నాను. కనీసం రోజుకి హై స్కూల్లో 400 మంది, జూనియర్ కాలేజ్కి 200 మందికి చేస్తూ ఉన్నాను. జూనియర్ కాలేజ్కి చేస్తాం. జనవరి 4 నుంచి మేము చేస్తూ ఉన్నాము. కానీ ఇంతవరకు జూనియర్ కాలేజ్ డబ్బులు 1 రూపాయి కూడా మాకు రాలేదు. అవి మాకు చెల్లించాలి. జూనియర్ కాలేజ్ పిల్లలకి క్వాంటిటీ కొంచెం వాళ్ళకి ఎక్కువ అవుతుంది. వాళ్ళ బిల్లు, వాళ్ళకు మెస్ బిల్లు కూడా వాళ్ళకి పెంచాలి. జూనియర్ కాలేజ్ పిల్లలకి మాకు కనీస వేతనము కనీసం 10,000 అయినా మెయిన్ కుక్కి, జూనియర్ కుక్కి ఒక 7,000 అయినా ఇవ్వాలని మేము గవర్నమెంట్కి ఆశిస్తున్నాము. మాకు గుర్తింపు కావాలి, గుర్తింపు కార్డు కావాలి. అసలు ఒక వంట వాళ్ళు ఉన్నాము అనే వాళ్ళకి దృష్టిలో ఉందా లేదా గవర్నమెంట్కి అని మేము అడుగుతూ ఉన్నాము. వంట చేసే వాళ్ళు ధనవంతులు చేయదు కదా. స్కూళ్ళలో వచ్చి పేదవాళ్ళే కదా వచ్చి వంట చేసేది. స్కూళ్ళలో వాళ్ళకి సరిగా నెల అమౌంట్ వేయాలి, వేతనం పెంచాలి. ఆ వేతనం కూడా సరిగా వేయాలి. అది ఆ గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతారని మేము అర్థిస్తున్నాము.